హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రీసెంట్గా మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్క క్రియేటర్కి కూడా ఈమెయిల్ అయితే ఒకటి వచ్చిందండి. ఇది యూట్యూబ్ వాళ్ళు పంపించారు. సో ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా అసలు నా ఛానల్కి ఏమైంది, ఇలా ఎందుకు యూట్యూబ్ పంపించిందని చెప్పి చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి. సో అవి క్లారిఫై చేయడం కోసమే ఇప్పుడు నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూసేయండి. ఇక అసలు విషయానికి వస్తే అసలు యూట్యూబ్ మనకి ఈమెయిల్ని ఎందుకు సెండ్ చేసింది అంటే ఇది ఒక కొత్త ఫీచర్ అండి యూట్యూబ్ తీసుకొచ్చింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఛానల్ యొక్క డేటాని థర్డ్ పార్టీ, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండ్స్కి లేదా అడ్వర్టైజర్కి చూపిస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే వారి యొక్క బిజినెస్ సంబంధించిన యాడ్స్, బ్రాండ్స్ మొదలైన అన్నీ కూడా మీ చేత అడ్వర్టైజ్మెంట్ చేయించుకుంటారు. దాని గురించి వీళ్ళు ఏం చేస్తారు అంటే మన ఛానల్ యొక్క డేటాను చూస్తారు. సో మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, వ్యూస్, లైక్స్, కామెంట్స్ ఎలా వస్తుంది, ఆడియన్స్ ఎలా ఉన్నారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, ఏ ఏరియా నుంచి వస్తున్నారు, సో ఏ టైంలో వీడియోస్ చూస్తున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గ్యాదర్ అయితే చేస్తుంది. అలా మన యూట్యూబ్ యొక్క అనలిటిక్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండి సో మనకి రీచ్ వస్తుంది అనుకున్నప్పుడు వారు మనతో కాంటాక్ట్ అయ్యి మనకైతే బిజినెస్ డీల్ ఇస్తారు. దీని ద్వారా మనకి ఎక్కువ మనీ సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే అంతా బాగానే ఉంది, మీరు చెప్పినట్లు మనకు డబ్బులు వస్తాయి, ఓకే. కానీ మన డేటా అనేది వేరొకరి దగ్గర ఉంటుంది. సో అప్పుడు మన యూట్యూబ్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పేసి డౌట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ప్రాబ్లం అయితే ఉండదండి. యూట్యూబ్ మన యొక్క యూట్యూబ్ యొక్క అనలిటిక్స్ మాత్రమే చూపిస్తుంది తప్పితే మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేది ఎవరితోనూ షేర్ చేయదు. కాబట్టి దీనివల్ల మనం ఏమి కంగారు పడాల్సినంత అవసరం లేదు. సో ఒకవేళ మీరు ఓకే చేశారనుకోండి, ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేస్తే కన్ఫర్మ్ యువర్ చాయిస్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఓకే చేసినట్టు, అంటే మీ ఛానల్ యొక్క డేటాని వేరొకరు చూడడానికి మీరు అంగీకరించినట్లు. సో మీరు కనుక కన్ఫర్మ్ చేసినట్లయితే మీ డేటా మొత్తం కూడా థర్డ్ పార్టీ అనేది చూస్తుంది. ఒకవేళ మీరు వద్దు అనుకున్నారనుకోండి, దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు వద్దు అనుకున్నారనుకోండి, సింపుల్గా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి అక్కడ మన వైటీ స్టూడియోని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే మనకు సెట్టింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ ఛానల్ అని ఉంటుంది. సో ఛానల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎలో అడ్వర్టైజర్స్ బ్రాండ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ ఎనేబుల్లో ఉంది, దీన్ని డిజేబుల్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా చేస్తే మీ యొక్క డేటాని ఎవరు కూడా చూడరు, బ్రాండ్స్ కానీ అడ్వర్టైజర్స్ కానీ చూసే అవకాశం అయితే ఉండదు. మరొక ముఖ్య విషయం అండి, ఈ ఛాన్స్ అనేది ఓన్లీ మానిటైజేషన్ ఛానల్కి మాత్రమే ఇస్తున్నారు. సో మానిటైజ్ అవ్వని ఛానల్కి మాత్రం అయితే ఈ ఆపర్చునిటీ లేదు. అయితే ఇక్కడ నా సజెషన్ ఏంటంటే ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవడం వల్ల మనకి అడ్వాంటేజ్ అయితే ఉంది. సో బ్రాండ్స్, అడ్వర్టైజర్స్ మనల్ని రీచ్ అవుతారు. సో మనం వారి ప్రోడక్ట్ని అడ్వర్టైజ్ ఇవ్వచ్చు. సో దీనివల్ల మనీ సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి సో ఎనేబుల్ చేసుకుంటేనే మంచిదని నా అభిప్రాయం. సో మీకు వద్దనుకుంటే దాన్ని లీవ్ ఇట్ అయితే చేసేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.